నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి. అలాగే శ్రమాధిక్యత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మిథున రాశి వారు తొందరపాటు తనం అనేది అస్సలు పనికిరాదు. ఆచితూచి వ్యవహరించడం ప్రతి విషయంలోనూ మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే అనవసరమైన వివాదాలకు వెళ్లకుండా కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. ఇక వైద్యులకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి ఉంటాయి. విద్యార్థులకు విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంత తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఈరోజు విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే మిథున రాశి వారు విదేశీయాన యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతాయి. అన్నింటా ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివాహ సంబంధ విషయమై తప్పుడు సమాచారం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. అలాగే ఈరోజు ప్రేమికులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మిథున రాశిలోని స్త్రీలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. లంచాలు తీసుకోకుండా ఉండడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. మిథున రాశి వారు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని గందరగోళ పరిస్థితులలో నెట్టివేస్తుంది. అలాగే బంధుగణంతో అకారణ వైరం అనేది కనబడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మాట తీరులో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి కొంత నిదానంగా సాగుతాయి. అలాగే వ్యాపార విషయంలో పెట్టుబడుల విషయంలో మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అదనపు పనిభారం అనేది ఉంటుంది. క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకి ముఖ్యంగా ఆస్తి తగాదాలలో చిక్కుకునే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం అలాగే శుక్రగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.